హలో ఫ్రెండ్స్. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఎలా ఉంది అంటే, రీసెంట్‌గా రాజమండ్రి షాపింగ్ మాల్‌లో ఒక ఫస్ట్ ఇయర్ పీజీ చదువుతున్న ఒక డాక్టర్ బైక్ మీద అంటే మాల్ నుంచి బయటికెళ్తా ఉంటే వెనక నుంచి ఇద్దరు వ్యక్తులు కారులో కావాలని డాష్ ఇచ్చి ఆవిడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆవిడ మీద నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. రీసెంట్‌గా ఆ డాక్టర్ చదువుతున్న అమ్మాయి చనిపోవడం జరిగింది. అయితే ఈ వీడియో చేసే ముందు అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళ ఫోటోలు ఏమైనా వచ్చాయా? వాళ్ళకి సంబంధించి మన ఛానల్స్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మీడియాలో ఏదైనా బులెటిన్స్ పెట్టారా? ఏదైనా డిబేట్లు పెట్టారా? అని చెప్పి మొత్తం వెరిఫై చేస్తే వాళ్ళ ఫోటోలు కాదు కదా, డిబేట్ కూడా ఒక్క వీడియో కూడా నాకు దొరకలేదు. చాట్ జీపీటీని అడిగాను, జెమినీని కూడా అడిగాను. కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఫొటోస్ కానీ యాక్సిడెంట్ చేసిన ఫొటోస్ ఎక్కడ కూడా ఐడెంటిఫై అవ్వలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి కేక్ కట్ చేశారని నల్లజల్ల ప్రాంతంలో ఆ యువకుల్ని రోడ్డు మీద నడిపించుకుంటూ మరీ స్టేషన్కి తీసుకెళ్లారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఏదైనా సెలబ్రేషన్స్ చేస్తే వాళ్ళని అందరి ముందు ప్రజల ముందు నడిపించుకుంటూ తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెడతారు. కానీ ఒక మహిళని కావాలని తాగి డ్రైవ్ చేసి ఆ మహిళ మీద నుంచి కారు డ్రైవ్ చేయడం జరిగింది. ఆవిడ చనిపోవడం జరిగింది. ఆ డ్రైవ్ చేసిన వ్యక్తుల్ని ఎప్పటి వరకు కూడా ఫోటో కూడా రాలేదు. రోడ్డు మీద నడిపించుకోవడం చాలా దూరం, వాళ్ళ ఫోటోలు కూడా లేవు చూద్దాము అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ లా అండ్ ఆర్డర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల మీద, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా ఫేవర్గా మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో ఏదైనా ఫోటో కానీ ఫ్లెక్స్ కానీ చూపించినా దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆ మీడియాకి మంచి ఫుల్ బిల్స్ లాంటిది అనమాట. అంతే, దాని గురించి ఇంకా డిబేట్ల మీద డిబేట్లు పెడతారు, చర్చల మీద చర్చలు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఏదైనా కేక్స్ కట్ చేస్తే వాళ్ళని నడి రోడ్డు మీద తీసుకుంటూ జైలుకి తీసుకెళ్తారు. కానీ ఈ యాక్సిడెంట్ చేసిన వ్యక్తులు ఎవరు అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియలేదు. సో పాలన అనేది ఎంత బ్యూటిఫుల్గా జరుగుతుంది అనేది ప్రజలంతా ఒకసారి కంపల్సరీ చూడండి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో కంపల్సరీ వీడియోలో తెలియపరచండి. థ్యాంక్ యూ.